అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడైతే రెండో భీవండిగా వెలువడినటువంటి ఘర్షకుర్తి గ్రామంలో అయితే నేతన్నలు అయితే అధిక సంఖ్యలో అయితే ఉన్నారు. వీటికి సంబంధించి అయితే గతంలో అయితే బతుకమ్మ చీరలు కావచ్చు, అనేక రకాల ఆర్డర్స్ అయితే వచ్చాయి. ప్రస్తుతం అయితే ఆర్డర్లు అయితే కనుమరుగవుతున్న పరిస్థితి అయితే మనకుంది. దీనికి సంబంధించి అయితే మేమైతే ఆ పరిస్థితి అయితే బాగాలేదు అని నిన్న ఇటు సిరిసిల్ల కావచ్చు, అంతేకాకుండా ఘర్షకుర్తి కావచ్చు, కొంతమంది నేతన్నలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వీటి పరిస్థితి ఏంటి, వీటికి ఎటువంటి ఆర్డర్స్ అయితే ఉన్నాయి, ప్రభుత్వం నుంచి వీరు ఏం కోరుకుంటున్నారు అనేది ఒకసారి అయితే కొంతమంది నేతలను ఒకసారి వారితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే మీరు ఎటువంటి ఉపాధి కావాలని కోరుకుంటున్నారు, అంటే ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి అయితే నెలకొంది? సార్ ఇప్పుడు మాకు ఉపాధి హామీ పథకం అనేది లేదు, ఉపాధి లేదు మాకు. బతుకమ్మ లెక్కల వేరే ప్రాజెక్టు ఏది ఇచ్చినా కానీ మీకు స్కూల్ డ్రెస్సులు కానీ యూనిఫామ్లకు కానీ మాకు ఇస్తే స్ట్రక్చరల్ పార్కులో ఇచ్చిర్రట, మీరు అక్కడ ఇచ్చినట్టు మా ఘర్షకుర్తి విలేజ్కి సుతా ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి మళ్ళా బతుకమ్మ వస్తుంది అని అంటారు, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అది మాకు ప్రస్తుతానికైతే తెలుస్తలేదు. కొందరు అంటారు వస్తుంది అని, ప్రొడక్ట్స్ వస్తుంది అని అంటారు, వస్తలేదు ఇంతవరకు దాకా. ఏదన్నా చేసి దయచేసి ప్రభుత్వం మాకు నేతన్నలకు ఏదన్నా ఒక ఆ ఉపాధి చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఈ ఘర్షకుర్తికి సంబంధించి ఊరు మొత్తం సైతం పద్మశాలీలు అయితే ఎక్కువ ఉన్నారు. నేతన్నలు అయితే పూర్తిగా వీటిపైన డిపెండ్ అయితే పనిచేస్తున్నారు కదా. అంటే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు మరి ఎలా కాలం ఎలా గడుపుతున్నారు? అంటే అనేక రకాల అవసరాలు అయితే ఉంటాయి కదా, అంటే ప్రస్తుతం ఎలా ఉంది సార్? ఉన్నది అవసరాలు అంటే ఇప్పుడు గతంలో బతుకమ్మ సీరియల్ నడిచినప్పుడు ప్రొడక్ట్ వేయాలని మా వెనకబడ్డారు, మేము తయారు చేసి ఇచ్చినాం. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సాంచాలన్నీ బంద్ పెట్టుకున్నారు. మీరు ఎక్కడైనా చూసుకోమని చెప్పని అంటారు చెట్ల దగ్గర. ఆ చెట్లు ఎవరు అందరు గట్టినే ఉన్నారు, వాళ్ళు అవసరానికి వాడుకుంటారు. కానీ కామగారులను మరి కామగారులకు మేలు చేస్తాను ఏ షేటు మాత్రం మాట్లాడతలేడు. ఇప్పటికీ దాదాపుగా 2 నెలలు పైపడే 2 నెలల పడైపోయింది, 4-5 నెలలు అవుతుంది. ఆయన మాకు ఇన్ని రోజులతో ఉపాధి లేదు, దాని మీదే కొంచెం ఆధారపడి బతికినాం. దాన్ని పని చేసినప్పుడు చూస్తే కొంచెం ఆ ఉపాధి కలిగింది. ఇప్పుడు ఆయనతో మొత్తానికే లేదు, ఉట్టిగానే చిన్నగా చేస్తే నెలకు 200 రూపాయలు, రోజుకు 200 పని అయితే లేదు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఉపాధి లేక బొంబాయి కానీ దుబాయ్ కానీ పరిస్థితి అయితే నెలకొంది కదా, ప్రస్తుతం అయితే ఎలా ఉంది? అంటే దీనికి సంబంధించి అయితే మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు వెంటనే బతుకమ్మ సీరియల్ కంపల్సరీ ఈ నెల లోపల, ఈ జనవరి ఫిబ్రవరిలో మార్చిలోపు బతుకమ్మ సీరియల్ అత్తనే బతుకుతారు, లేకపోతే ఆకలి సాగులు మళ్ళీ మొదలవుతాయి. చేనేత కార్మికులకు విధి లేదు, ఏ పని చేద్దామన్నా రోడ్డు వెనుక వచ్చి తిరుగుతుర్రు, ఎవ్వరు ఏం పని చేస్తలేరు, పనులు లేవు, చేద్దామంటే పనులు లేవు. ఖచ్చితంగా బతుకమ్మ చీరలు ఉంటేనే అది బతుకమ్మ చీర గవర్నమెంట్ ఏ రకంగా తయారు చేయమంటే ఆ రకంగా తయారు చేసేటానికి రెడీ ఉన్నాం. పని మాత్రం వెంటనే పని కల్పించకపోతే ఆకలి సాగులు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి అనేది నాకు తెలిసి చెప్తాను. అయితే పని లేక 5 నెలల నుంచి బతికనే ఉంటాను. 5 నెలల నుంచి ఏం చలి తెచ్చి ఏం చలి తినమంటారు, పని లేదు మన లేదుగా పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇది మా కోరికలు ఏంటంటే వెంటనే బతుకమ్మ చీరలు గవర్నమెంట్ ఇవ్వాలని మేము అంటున్నాం. ఓకే, అంటే మొన్నటి వరకు అయితే ఈ పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి అయితే ఎక్కడికక్కడైతే పేరుకుపోయిన పరిస్థితి ఉంది సిరిసిల్లకు సంబంధించి అయితే. అంతేకాకుండా అన్ని చోట్ల అయితే పాలిస్టర్ వస్త్ర వ్యాపారులు సైతం ఏంటంటే పెద్ద ఎత్తున నిరసన ఆందోళన అయితే చేశారు కదా, అంటే ప్రస్తుతం ఎలా ఉంది, దానికి సంబంధించి ఎలా ఉంది సార్? అది సిరిసిల్లాల వాళ్ళది ఇంకా బాగా పెద్ద ఎత్తున కాబట్టి వాళ్ళు అందులో నానా రకాలు నడతాయి అక్కడ. మేము ప్రస్తుతానికి ఇక్కడ మాక్స్తో కాటన్ బతుకమ్మ చీరలు రాకముందు కాటన్ చీరలు నడిపినాం, అప్పుడు ఏదో కథ నడిచింది. ఆ చీరలు బంద్ పెట్టి ఈ బతుకమ్మ చీరలు నడపాలని మాకు ఆర్డర్ ఇచ్చినాక అవి బంద్ పెట్టినాక ఆ ప్రోడక్ట్ వేరే నడుపుకుంటారు. ఇప్పుడు మాకు అది అత్తలేదు. ఇప్పుడు మాకు మళ్ళీ ఏమున్నాయి బతుకమ్మ చీరలు విన్నే ఆధారం, వేరే మార్గం లేదు ఇక. ఓకే, అంటే మీకు ఇప్పుడు సంవత్సరం మొత్తం లేదంటే ఎన్ని రోజులు పని ఉంటుంది? అంటే దీనికి సంబంధించి అంటే మీరు ఎన్ని రోజులు పని చేస్తున్నారు? ఎన్ని రోజులు పోయిన సంవత్సరం అయితే 4 నెలలు 3 నెలల పని అయిపోయింది. ఇక మిగతా ఇప్పుడు 5 నెలల దసరా అంటే 9వ నెల 10 తారీఖు నుంచి బంద్. ఇప్పటి వరకు పని లేదు, రూపాయి పని లేదు మాకు. వాటికనే తిరుగుడు అవుతుంది, ఏం పని చేసి లేదు. ఓకే, అంటే మరి ఇట్లా అయితే ఎట్లా మరి? అంటే మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా వేడుకుంటున్నారా? అంటే మీకు ఏమైనా సబ్సిడీలు ఏమైనా వస్తున్నాయా? అంటే నేతలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమైనా ఉపాధి ఏమైనా లభిస్తుందా? ఏం లేదు, మాకు వచ్చిన సబ్సిడీలు లేవు. మాకున్న పని కల్పిస్తే సరిపోతుంది, ఏ సబ్సిడీలు ఇవ్వకుండా వస్తాయి. కానీ ఏమున్నా ఎప్పటివల్లే బతుకమ్మ సీరియలు మాకు వచ్చేది ఏది ఇంతకుముందు సిరిసిల్ల యారన్ సబ్సిడీ ఇచ్చిర్రు, మాకు అది రాలేదు. ఇదివరకు ఒకసారి గతంలో చెప్పిన నేను, ఆ సబ్సిడీస్తో రాలేదు మాకు. సరే ఆ సబ్సిడీ ఇచ్చుకుంటూ మళ్ళీ వెంటనే బతుకమ్మ చీరలు చాలు పెట్టాలని మేము అయితే అడుగుతాను. అంటే ఇప్పుడు ఏమైనా అధికారులు ఎవరైనా వస్తున్నారా? అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారా? అంటే మరి ఏం చెప్తున్నారు? అధికారుల దగ్గరకు పోతే మేమేం చేస్తే గవర్నమెంట్ ఇవ్వందని, ఆ సీట్ల సౌకర్యాల దగ్గరకు పోతే
మాల అమ్ముతలేదు మేమేం చేయాలని వాళ్ళు అంటారు. మేము కార్మికులు, వాళ్ళు యజమానులు. ఇప్పుడు యజమానుల దగ్గరకు ఏ సంగతి మా కథ ఏందనంటే మేమేం చేయమంటున్నాం అని వాళ్ళు అంటారు. ఏం ఓకే, చేస్తారు? అంటే మొన్నటి వరకు అయితే పార్టీ జెండాలకు సంబంధించి అయితే ఎలక్షన్స్ అయితే ఉన్న నేపథ్యంలో కొంత పార్టీ జెండాలు కావచ్చు, కొంతవరకు కండువాలు కావచ్చు, అయితే కొంతవరకు అయితే నడిచింది కదా. అంటే ప్రస్తుతం ఎలా ఉంది సార్? అంటే అది కండువాలు ఎంత ఏ పట్టు మాట ఒక 10 కుటుంబాలకు సరిపడే అవుతుంది. సిరిసిల్లలోనే నడిచింది అది, మా దాకా రాలేదు. ఏది వచ్చినా ఫస్ట్ సిరిసిల్లకే పోతుంది. ఫస్ట్ సిరిసిల్ల మిగులితే మాకు ఇస్తారు ఏదైనా కానీ. జెండాలు అయితే మాకేం రాలేదు, ఆ జెండాలు రాలేదు, ఇప్పుడు ఏం రాలేదు. ఇప్పుడు మాకైతే ఫస్ట్ బతుకమ్మ చీరలు చాలా అయితేనే బతుకుతేరు అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా ఏమున్నాయండి? అంటే బతుకమ్మ చీరలు ఇంకా ఆప్షన్ ఏముంది? అంటే స్కూల్ డ్రెస్సులు కావచ్చు, ఇంకేమైనా ఉన్నాయంటే? ఏదైనా సరే ఇక మనకు పని కలిపియాలి అంతే. ఈ బతుకమ్మ స్కూల్ డ్రెస్సులు కానీ బతుకమ్మ చీరలు కానీ ఎక్కడ తిరిగి పని అనేది మాకు గవర్నమెంట్ కానీ యజమానుల తరఫున కానీ పని కలిపియాలి అని కార్మికులు ఆ ఆందోళన కోసం ప్రయత్నం చేస్తారు. ఈ పనికి ఇట్లా ఈ నెల రోజులలో ఇట్లా పనికి ఇట్లా చాలు, కాకపోతే ఆకలి సాగులు అనేది 100% జరుగుతాయి అనేది చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఘర్షకుర్తికి సంబంధించి ఎంతమంది ఉన్నారు నేతన్నలు? దాదాపు ఒక 500 నుంచి 600, 700 మంది ఉంటారు వర్కర్, లేబర్ కానీ ఈ ఆసాములు కార్మికులు అంతా కలిసి ఒక 500-600 మంది ఉంటారు. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం ఘర్షకుర్తికి సంబంధించి అయితే మేమైతే 500 నుంచి 600 మంది అయితే ఇక్కడైతే కార్మికులు కావచ్చు, ఆసాములు అయితే ఉన్నారు. ఒకవేళ ఈ నెల రోజుల్లో పని కల్పించకపోతే ఆకలి చావులు అయితే మళ్ళీ మొదలవుతాయని చెప్పేసి అయితే ఒక నేతనే చెప్తున్నారు. మాకైతే అసలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మాకైతే ఖచ్చితంగా పని అయితే కల్పించాలి. మేము పని చేయడానికి ఎటువంటి పని ఇచ్చినా చేయడానికైతే మేమైతే సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం నుంచి మాకు అయితే ఆదుకోవాలి. గతంలో చూసినట్లయితే బతుకమ్మ చీరలు ఆర్డర్ అయితే ఉండేది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి హామీలు అయితే ఇవ్వట్లేదు. ప్రస్తుతం మేమైతే ఖాళీగా ఉంటున్నామని చెప్పేసి అయితే వీరైతే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. కొన్ని రకాల ఎలక్షన్కి సంబంధించి అయితే జాతీయ పార్టీకి సంబంధించిన కండువాలు కావచ్చు, అదే కాకుండా జెండాలకు సంబంధించి అయితే కొంతవరకు అయితే ఉండేది సిరిసిల్లాకి అయితే పరిమితమైంది. అక్కడ ఎక్కువైతే మాకైతే వచ్చేది. ప్రస్తుతం అయితే మాకు సంబంధించి అయితే ఎటువంటి ఉపాధి అయితే లేదు. మేము ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మా ఎందుకు దయతలిచాయి మాకైతే పని కల్పించాలని చెప్పేసి అయితే వీరైతే వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.